విద్యుత్ శాఖలో పనిచేస్తున్న మీటర్ రీడింగ్ ఉద్యోగులకు భద్రత కల్పించి వేతనాలు చెల్లించాలంటూ నిరసన చేపట్టారు. ఏపీ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న సుమారు 3,800 మంది విద్యుత్ రీడర్లకు శాశ్వత పరిష్కారం చూపాలంటూ విశాఖలో ఆందోళనకు దిగారు. ఈ నెల 19, 20, 21న రిలే దీక్షలతో పాటు 22న సీఎండీకి వినతి పత్రం అందజేస్తామని మీటర్ రీడింగ్ ఉద్యోగులు తెలిపారు. విశాఖలో మీటర్ రీడింగ్ ఉద్యోగుల నిరసనలపై మరింత సమాచారం మా వైకే టీవీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. మీటర్ రీడర్ల విషయంలో ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఏపీ మీటర్ రీడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ప్రస్తుతం వారి యొక్క డిమాండ్ ప్రభుత్వానికి ఏ విధంగా చెప్పుకోబోతారో వారి మాటలు అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు మీ ప్రధాన డిమాండ్ ఏం ప్రభుత్వం చెప్పాలి? గత 20 సంవత్సరాల నుంచి ఇదే కరెంట్ డిపార్ట్మెంట్లో మీటర్ రీడర్గా పనిచేస్తున్నాను. కానీ మేము గత ప్రభుత్వంలో కూడా మా యొక్క పర్మనెంట్ కోసం జగన్ గారి గవర్నమెంట్లో కూడా మేము ఇలాగా ఈ వినతి పత్రం ఇవ్వడం జరిగింది, విలీనం చేయమని. అప్పుడు జరగలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా మన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడుకి కూడా పాదయాత్రలో మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ గవర్నమెంట్ అయినా సరే మమ్మల్ని ఆదుకుంటుందని మేము ఎప్పుడో కూడా ఆశతోటి మేము చూస్తున్నాము. అది అలా ఆదుకుంటుందని చెప్పి మేము ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మీద నమ్మకం పెట్టుకొని మేము ఉన్నాం ఇప్పటికి కూడాను. కావున ఇప్పుడు స్మార్ట్ మీటర్లు వచ్చే తరుణంలో మేము ఉపాధి కోల్పోయే పరిస్థితి వచ్చింది. మేము రోడ్డును పడిపోతున్నాం భారీ బిడ్డలతోటి. అది అలాంటివి ఏమీ లేకుండా ఈ యొక్క కూటమి ప్రభుత్వం మేము నమ్మకం పెట్టుకున్నాం. కూటమి ప్రభుత్వం ఈ యొక్క కూటమి ప్రభుత్వం మమ్మల్ని అందరినీ ఆదుకొని ఈ యొక్క కరెంట్ డిపార్ట్మెంట్లో అందరినీ కూడా విలీనం చేసి మమ్మల్ని ఆదుకుంటారని ఈ కూటమి ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ప్రభుత్వ హయాంలో మీ విద్యుత్ మీటర్ రీడర్ సంబంధించి మిమ్మల్ని ఉద్యోగ భద్రత కల్పించాలి, ఇది స్మార్ట్ మీటర్ వ్యతిరేకించి గతంలోనే జగన్ గవర్నమెంట్లో ఇది ప్రతిపాదన వచ్చినప్పుడు మీరు దాన్ని వ్యతిరేకించారు, అనేక పర్యాలు ఆయన కలిశారు. సో మీకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదో అది పర్మనెంట్ కూడా మీకు వెళ్ళిన విషయం. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీకు ఏ విధంగా నమ్మకం ఉంది? ప్రభుత్వాన్ని మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? స్మార్ట్ మీటర్ వల్ల మీకు ఎటువంటి నష్టం చేకూరే అంశం ఉందా? అయ్యా, మేము ఈ మీ యొక్క ప్రభుత్వం మీద ఎప్పుడు కూడా నమ్మకంతో ఉన్నాము. మేము ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారిని చాలా నమ్ముకున్నాము. ఆల్రెడీ వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది. ప్రతి ఎమ్మెల్యేకి కూడా, ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేకి కూడా వినతిపూర్వకంగా వినతి పత్రం అనేది మేము ఇవ్వడం జరిగింది. మేము ఇలాగా ఉపాధి కోల్పోతున్నామని. ఈ స్మార్ట్ మీటర్ రావడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా రీడింగ్ అని సర్వీసులు అని తగ్గిపోయి ఇప్పుడు 10,000 నుంచి 8,000, 6,000 జీతానికి వచ్చే పరిస్థితి వచ్చేసింది. చాలని జీతాలతో మేము చాలా కుటుంబాన్ని గడపడం చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు నిత్యావసర సరుకులు ధరలు కూడా పెరిగిపోయాయి. మాకు వచ్చే జీతాలతో మేము భార్య బిడ్డలు ఎలా బతికించగలము, మా పిల్లలు ఎలా చదివించుకోగలము? కనుక కూటమి ప్రభుత్వం వారు మా మీద దయ ఉంచి మా ముందు ఆలోచించి మా రీడర్లందరినీ కూడా ఈ యొక్క కరెంట్ డిపార్ట్మెంట్లో విలీనం చేస్తారని మీ మీద నమ్మకంతో మేము రిక్వెస్ట్గా మేము వినయపూర్వకంగా కోరుకుంటున్నాం సార్. అయితే గత ప్రభుత్వ హయాంలోనే విద్యుత్ స్మార్ట్ మీటర్లకు సంబంధించి అనేక నష్టం కలిగే అవకాశం ఉంటుంది, ఉద్యోగ భద్రత కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి విద్యుత్ రీడర్ సంబంధించి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి అనేక పర్యాయంలో గత ప్రభుత్వ హయాంలో గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరిగినప్పుడు కూడా ఇటువంటి ప్రయోజనం లేదు. బట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పూర్తి విశ్వాసంతో ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అనేక మంది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తేనే ఆ కాంట్రాక్ట్ బేస్లో పనిచేసిన వారు కూడా పూర్తి స్థాయిలో పనిచేసే అవకాశం కల్పించినారు. కాబట్టి కూటమి ప్రభుత్వం పైన పూర్తి నమ్మకంతో ఉంది. ఏదైతే ఈ స్మార్ట్ రీడర్ల ద్వారా, స్మార్ట్ విద్యుత్ మీటర్ల ద్వారా కొంచెం ఉపాధి కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దానిపై ప్రభుత్వం పునరాలోచించి ఆ కార్మికుల పట్ల పూర్తి స్థాయిలో న్యాయం చేసే విధంగా కృషి చేయాలని చెప్పి కోరుతున్న అంశాన్ని మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గా ప్రసాద్, వైకే న్యూస్, విశాఖ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.